వ్యతిరేకంగా నీట్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయినటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి నీట్ పరీక్ష లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో గత 20 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్షలు చేసినటువంటి విద్యార్థులు యువకులు 20వ తేదీన శాంతియుతంగా పార్లమెంట్ మార్చి నిర్వహిస్తే ఆ దీక్షకు సమాధానం చెప్పాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం, వారితో చర్చలు జరపాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం దీక్షకు భంగం చేయడమే కాకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వాంగ్చుంగ్ లాంటి వారిని బలవంతంగా అరెస్టు చేయడమే కాకుండా నిన్నటి రోజున పార్లమెంట్ మార్చి శాంతియుతంగా నిర్వహిస్తూ ఉంటే దుర్మార్గంగా లాఠీ చార్జ్ చేసి ఆందోళనకారులపైన బాష్పవాయువు ఉపయోగించడం అనేది ప్రజాస్వామ్యానికి ఒడ్డెలిపెట్టుగా విద్యార్థి యువజన సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం పేపర్ లీకుల పైన సమాధానం చెప్పాలి, ఆందోళనకారులతో చర్చలు జరపాలి, ఈ దేశంలో విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని చెప్పేసి శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. దీనిపైన స్పందించాలి తప్ప ఈరోజు ఫాసిస్టు విధానాలను అవలంబిస్తూ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ప్రశ్నించే వారిని గొంతు నొక్కుతాం, ప్రశ్నించే వారిపైన లాఠీ చార్జ్ చేస్తాం, ప్రశ్నించే వారిపైన బాష్పవాయువులు ఉపయోగిస్తామంటే ఒక్కసారి చరిత్రను తిరగ చూసుకోండి. విద్యార్థి యువకులను రైతులను ఇబ్బంది పెట్టినటువంటి ఏ పాలకులు కూడా బతికి బట్ట కట్టినటువంటి చరిత్ర లేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రుడు రాజీనామా చేయించాలి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి లాఠీ చార్జీ పైన కూడా కేంద్ర ప్రభుత్వం బేషరత్గా క్షమాపణలు చెప్పడంతో పాటు మరొక్కసారి ప్రశ్న పత్రాలు లీకు కాకుండా పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఏఐవై పాత్రంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. అలా కాకుండా బీజేపీ ప్రభుత్వం ఒంటెత్తు పొగడలు పోతే మాత్రం విద్యార్థి యువజన సంఘాలుగా ఈ ప్రభుత్వానికి కోరికడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.